హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నవరాత్రి వీడియోలు కొన్ని రోజులకే ఆపేశాను కదా. ఏం లేదండి, గుడికెళ్ళి ఇంటికొచ్చి ఎడిటింగ్ చేసి పెట్టే టైం లేక ఈ వీడియో అయితే నవరాత్రి 10వ రోజు దుర్గమ్మ కొండకి వెళ్ళి కుష్మాండ దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చాక ఇంట్లో కూడా ఆయుధాల పూజ చేసేసుకొని మధ్యాహ్నం నుంచి వేడాం కాళికాదేవి గుడికి అయితే వెళ్ళాము. అసలు మీకు చాలాసార్లు చూపించాను వేడాం కాళికాదేవి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని. వర్క్ చాలా వరకు పూర్తయిపోయింది. గుడి చాలా అద్భుతంగా తయారైంది. గుడి చాలా బాగా కట్టించారు అని చెప్పి నేను అక్కడ ఒకరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, హైదరాబాద్కి సంబంధించిన ఓ వ్యక్తికి తను అనుకున్న పని జరగాలని అమ్మవారికి వచ్చి మొక్కుకున్నాడంట. ఇంకా అంతే, అమ్మవారు ఆ పని పూర్తి చేసినందుకు అమ్మవారికి 3 కోట్లు పెట్టి గుడి మొత్తం వర్క్ చేయించారు అని చెప్పారు. అక్కడ తీర్చిన అమ్మవారి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అన్ని విగ్రహాలని మీకు చూపిద్దామని వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇంకా హోమగుండం దగ్గర ఎవరో హోమం జరిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ హోమంలో కూడా పాల్గొన్నాము. అయ్యవారు మా దగ్గర కూడా పూజలు చేయించారు. ఆరోగ్యం దేహి మే హబ్జవాహన నమస్తే గారహవత్యాయ నమస్తే దక్షిణాగ్రయే నమః మహావేద్యే నమః ఆఘాత్వయాపకార్థాయ కర్మ కర్మస్వరూపిణే సంఘాపవర్ధరూపాయ మే రాజనమో నమః పూర్ణమదః పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే స్వాహా పూర్ణావతిప్రక్షేపణ శరణం మమ తస్మాత్ మహిషాసురమర్దిని శ్రీ మహిషాసురమర్దిని దేవ్యై నమో నమః మమ రక్షమాం పాహిమాం. ఫైనల్గా అమ్మవారిని చూపిస్తాను, మీరు చూసి దండం పెట్టేసుకోండి. అమ్మవారిని చూసుకున్నాక అక్కడే పక్కనే ఉన్న అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాము. అన్నప్రసాదం స్వీకరించి ఇంటికి కూడా వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.